జై శ్రీరామ్ మిత్రులారా, వెంకటేవడో ఆడలేక మద్దలు ఓడు అన్నాడు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిస్థితి అట్లాగే ఉంది. పట్టణాభివృద్ధి శాఖలో ముఖ్యమంత్రిగా ఘోరంగా దారుణంగా విఫలమైన రేవంత్ రెడ్డి గారు కిషన్ రెడ్డి గారిని, కేంద్ర మంత్రులను, రామచంద్రరావు గారిని తిట్టడము, విమర్శించడము అలాగే ఉంది. మెట్రో ఫేజ్ 2 విషయంలో వారు అసలు ఏం మాట్లాడుతున్నారు? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో హైదరాబాద్ లో మెట్రో ఫేజ్ 2 రాకుండా చేస్తారని మాట్లాడుతున్నాడు. అసలు కొంచెమైనా సిగ్గుందా రేవంత్ రెడ్డి గారికి? రేవంత్ రెడ్డి గారికి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కొన్ని ప్రశ్నలు అడిగింది. ఫస్ట్ది, మీరు డిపిఆర్లో ఎలక్ట్రిసిటీ బిల్స్ విషయము, మెట్రో ఫేజ్ 1 యాక్విజిషన్ విషయము క్లారిటీ ఇచ్చారా? రెండోది, మెట్రో ఫేజ్ 1 ఎల్ఎన్టీ నుంచి ఎక్వైర్ చేసినప్పుడు దానికి సంబంధించిన లోన్ రీస్ట్రక్చరింగ్, లోన్ ట్రాన్స్ఫర్ అయిందా లేదా? మూడోది, మీరు ల్యాండ్ అక్విజిషన్ ఇప్పటి వరకు చాలా పాకెట్స్లో పెండింగ్ ఉంది, 90% ల్యాండ్ అక్విజిషన్ పెండింగ్ ఉంది, ఏ విధంగా చేయబోతున్నారు? నాలుగోది, అత్యంత కీలకమైనది ఏంటి అంటే, మీరు మెట్రో ఫేజ్ 1 ఏదైతే జేబీఎస్ నుంచి ఫలక్నామా వరకు ఉందో అది కేవలం ఎంజీబీఎస్ వరకే అయింది ఇప్పటి వరకు. మరి ఎంజీబీఎస్ నుంచి ఫలక్నామా వరకు ఎప్పుడు కంప్లీట్ చేస్తారు? ఈ ప్రశ్నలకు సమాధానం ఉందా అసలు రేవంత్ రెడ్డి దగ్గర? కానీ ఏం మాట్లాడతాడు రేవంత్ రెడ్డి గారు? కిషన్ రెడ్డి గారి మీద, రామచంద్రరావు గారి మీద విమర్శలు చేస్తారా? అసలు ఆ విమర్శలు చేసే నైతిక హక్కు ఉందా రేవంత్ రెడ్డి గారికి? ఈరోజు కేంద్ర ప్రభుత్వము మెట్రో ఫేజ్ 2 కట్టడానికి, మెట్రో ఫేజ్ 2కు ఫండ్స్ ఇవ్వడానికి, మెట్రో ఫేజ్ 2కు పర్మిషన్స్ ఇవ్వడానికి 100% సిద్ధంగా ఉంది. కానీ రేవంత్ రెడ్డి చేయాల్సిన పని ఏంది? రేవంత్ రెడ్డి గారు వెంటనే ఫేజ్ 1లో ఏదైతే పెండింగ్ ఉందో, ఏదైతే ఎంజీబీఎస్ నుంచి ఫలక్నామా వరకు ఏదైతే పెండింగ్ ఉందో, అది హైకోర్టులో కేసు నడుస్తున్నదో, మరి దానికి క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఎవరి దగ్గర ఉందండి? కిషన్ రెడ్డి గారి దగ్గర ఉందా? మెట్రో ఫేజ్ 2కు ల్యాండ్ అక్విజిషన్లో దాదాపు 90% పెండింగ్ ఉంది అని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ అడిగింది కదా. ఆ 90% ల్యాండ్ అక్విజిషన్ ఎవరు చేయాలండి? కిషన్ రెడ్డి గారు చేస్తారా? మెట్రో ఫేజ్ 1కు సంబంధించి ఎలక్ట్రిసిటీ సప్లై, అట్లాగే ఫేజ్ 2కు సంబంధించి ఎలక్ట్రిసిటీ సప్లై యూటిలిటీ సర్టిఫికేట్స్ ఎవరిస్తారండి? రామచంద్రరావు గారు ఇస్తారా? మీ మిత్రుడు ఎంఐఎం వాళ్ళు హైకోర్టులో వేసిన కేసు ఏదైతే ఉన్నదో, హెరిటేజ్ క్లియరెన్స్ విషయంలో ఇప్పటి వరకు హైకోర్టుకు అఫిడవిట్ సబ్మిట్ చేయలేదు మీ తెలంగాణ ప్రభుత్వము. మరి దానికి సంబంధించిన క్లారిటీ ఎవరిస్తారండి? రామచంద్రరావు గారు ఇస్తారా? అసలు కొంచెమైనా ఈ ముఖ్యమంత్రికి సిగ్గుందా మాట్లాడడానికి? నైతిక హక్కు ఉందా రామచంద్రరావు గారిని, కిషన్ రెడ్డి గారిని విమర్శించడానికి? సో ఇన్ని క్లారిటీలు మీరు ఇవ్వాల్సిన పనులు మీ దగ్గర పెండింగ్ పెట్టుకొని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖను, కిషన్ రెడ్డి గారిని తిడితే, అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు చెప్పేది ఎట్లా ఉన్నదంటే, ఎవడో వెనకట ఆడలేక మద్దలు ఓడు అన్నాడంట. మీరు ఆడలేక మిగతా వాళ్ళు పనిచేస్తలేరు, మిగతా వాళ్ళు పనిచేస్తారని మాట్లాడుతున్నారా? కొంచెమైనా సోయి తెచ్చుకొని తెలంగాణ ప్రజల పట్ల చిత్తశుద్ధి చూపించండి, తెలంగాణ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి చూపించండి. దేశంలో 24 నగరాలలో మెట్రో పనులు జరుగుతున్నాయి కదా, మరి ఎక్కడ లేని ప్రాబ్లమ్స్, ఎక్కడ లేని ఇన్ని ఇష్యూస్ ఓన్లీ రేవంత్ రెడ్డి గారి దగ్గరనే ఎందుకు వస్తున్నాయి? ఎందుకంటే రేవంత్ రెడ్డికి చేత కాదు. రేవంత్ రెడ్డికి చేత కాదు కాబట్టి బట్టగాల్చి మీద వేయాలి, కేంద్ర మంత్రుల మీద వేయాలి, రామచంద్రరావు గారి మీద వేయాలి, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మీద వేయాలి. అంతేగాని తను మాత్రం చేత కాదు అని మాత్రం ఒప్పుకోడు. ఇది పరిస్థితి మన రాష్ట్రంలో. జై శ్రీరామ్.